నమస్కారం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లందరి కోసం ఆధునిక భారత చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. అదేంటంటే భారతదేశంలోకి యూరోపియన్ శక్తులు ఎలా వచ్చాయి, ఎలా నిలదొక్కున్నాయి, మరి వాళ్ల మధ్య ఆధిపత్యం కోసం ఎలా పోరాడాయనే విషయం. ఇది కేవలం తేదీలు, పేర్లు గుర్తుపెట్టుకునే సెషన్ కాదు. ప్రతి సంఘటన వెనుకున్న కారణాలేంటి, వాటి ఫలితాలెలా ఉన్నాయి, పరీక్షలలో మనల్ని కన్ఫ్యూజ్ చేసే చిన్న చిన్న వివరాలేంటి, వీటన్నిటినీ మనం క్లియర్ కట్గా విశ్లేషించబోతున్నాం. సో ఈ టాపిక్ మీద ఒక సంపూర్ణమైన అవగాహన తెచ్చుకోవడమే మన లక్ష్యం. పదండి, మొదలు పెడదాం. సరే, మనం ఈ టాపిక్ను ఎలా చూడబోతున్నామంటే, ముందుగా అసలు యూరోపియన్లు భారతదేశం కోసం ఎందుకింత పోటీ పడ్డారో చూద్దాం. ఆ తర్వాత వచ్చిన ఆర్డర్లో డచ్ వాళ్లు, తర్వాత ఇంగ్లీష్, ఆ తర్వాత డేన్లు, ఇంకా ఫ్రెంచ్ వాళ్ల గురించి వివరంగా చర్చిద్దాం. వాళ్ల సక్సెస్తో పాటు వాళ్ల పద్ధతులు, వాళ్ల బలహీనతలు కూడా చూస్తాం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా 5వ సెక్షన్లో కొన్ని పుస్తకాల్లో అస్పష్టంగా ఉండే కొన్ని విషయాలు, అంటే వైరుధ్యాలను విశ్లేషించి ఒక క్లారిటీకి వద్దాం. ఫైనల్గా క్విక్ రివిజన్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒకసారి చూద్దాం. రైట్, లెట్ స్టార్ట్. సరే, మొదటగా డచ్ వాళ్ల దగ్గరికి వద్దాం. వీళ్ళు హాలెండ్, అంటే ఇప్పటి నెదర్లాండ్స్కు చెందినవాళ్లు. పోర్చుగీసుల తర్వాత భారతదేశంతో వ్యాపారం కోసం వచ్చిన ముఖ్యమైన యూరోపియన్ పవర్ వీళ్లే. అసలు యూరప్ నుంచి సముద్రమార్గం కనిపెట్టాల్సిన అవసరమెందుకొచ్చింది? సింపుల్గా చెప్పాలంటే 1453లో కాన్స్టాంటినోపుల్ పతనం తర్వాత యూరప్కు, ఆసియాకు మధ్య ఉన్న పాత భూమార్గాలన్నీ ఒట్టోమన్ టర్కుల కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. దీంతో మసాలా దినుసుల వ్యాపారం మీద అరబులు, వెనీషియన్ల పెత్తనం పెరిగిపోయింది. దీన్ని బ్రేక్ చేయాలనే పట్టుదలతో పోర్చుగీస్ వాళ్లు సముద్రమార్గాన్ని కనుక్కున్నారు. కాని కొద్ది కాలంలోనే డచ్ వాళ్లు కూడా ఈ లాభాల వ్యాపారంలోకి దూసుకొచ్చి పోర్చుగీసులకు గట్టి పోటీ ఇచ్చారు. ఈ స్లైడ్ చూస్తే డచ్ వాళ్ల ప్రయాణం మీద మనకొక ఐడియా వస్తుంది. 1596లో కార్నెలిస్ డి హాట్మ్యాన్ రాకతో మొదలై వాళ్ల ఫ్యాక్టరీల స్థాపన వరకు ఒక బేసిక్ ఓవర్వ్యూ ఇస్తుంది. కానీ ఇక్కడొక చిన్న క్యాచ్ ఉంది, జాగ్రత్తగా చూడండి. ఈ గ్రాఫిక్లో చివరి పాయింట్ 17th శతాబ్దంలో డచ్ వారు తమ స్థావరాలను కోల్పోయారు అనుంది. ఇది యాక్చువల్గా కరెక్ట్ కాదు. నిజానికి 17th శతాబ్దం డచ్ వాళ్లకు గోల్డెన్ పీరియడ్. ఆసియా వ్యాపారంలో వాళ్లు పీక్స్లో ఉన్న టైం అది. వాళ్ల పతనం 18వ శతాబ్దంలో మొదలై 19వ శతాబ్దం నాటికి పూర్తయింది. ఈ కన్ఫ్యూజన్ ఏంటనేది మనం తర్వాత వివరంగా మాట్లాడుకుందాం. ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ గమనించడమే ఎగ్జామ్స్లో మనల్ని ముందుంచుతుంది. ఇప్పుడు ఒక్కో స్టెప్ వివరంగా చూద్దాం. 1596లో కార్నెలిస్ ది హాట్మ్యాన్ సుమత్రా చేరుకోవడం ఒక పెద్ద బ్రేక్ త్రూ. దీంతో పోర్చుగీసుల మోనోపలిని బ్రేక్ చేయొచ్చని అందరికీ తెలిసొచ్చింది. ఈ స్ఫూర్తితో 1602లో చిన్న చిన్న డచ్ కంపెనీలన్నీ కలిసిపోయి వేరినిక్ డే ఊస్టిండీషియా కంపాగ్నీ లేదా విఓసి, అంటే డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీగా ఏర్పడ్డాయి. ఇది మామూలు కంపెనీ కాదు, ప్రపంచంలోనే ఫస్ట్ మల్టీనేషనల్ కంపెనీ అనుకోవచ్చు. వాళ్ల పార్లమెంట్ దీనికి మామూలు పవర్స్ ఇవ్వలేదు. యుద్ధాలు చేయడం, శాంతి ఒప్పందాలు చేసుకోవడం, సొంతంగా ఆర్మీ, నేవీని మెయింటైన్ చేయడం, కోటలు కట్టుకోవడం, చివరికి రాజ్యాలను ఏలడం, ఇలాంటి పవర్స్ అన్నీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారంటే ఆలోచించండి. ఇండియాలో వాళ్లు 1605లో మచిలీపట్నంలో ఫస్ట్ ఫ్యాక్టరీ పెట్టారు. 1610లో చంద్రగిరి రాజుతో ఒప్పందం చేసుకుని పులికాట్లో తమ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేశారు. అక్కడ పగడాలు అనే సొంత గోల్డ్ కాయిన్స్ ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. ఇది వాళ్ల పవర్కొక సింబల్. 1658 నాటికి వాళ్ల మెయిన్ రైవల్స్ అయిన పోర్చుగీసుల నుంచి నాగపట్నాన్ని కూడా లాక్కున్నారు. అసలు డచ్ వాళ్లు అంత సక్సెస్ ఎలా అయ్యారు? 2 ముఖ్య కారణాలున్నాయి. మొదటిది వాళ్ల షిప్ డిజైన్. ఫ్లూయిడ్ అనే ఒక స్పెషల్ షిప్ వాడేవాళ్లు. తక్కువ మంది సిబ్బందితో నడుస్తుంది, కాని ఎక్కువ సరుకు పడుతుంది. అనుకోండి, ఇదొక రకమైన లో కాస్ట్ క్యారియర్ లాంటిది. దీంతో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బాగా తగ్గాయి. రెండోది వాళ్ల బిజినెస్ మోడల్. విఓసి ఒక కార్టెల్లాగా పనిచేసింది. అంటే చాలామంది ఇన్వెస్టర్లు డబ్బులు పెట్టి రిస్క్ను పంచుకునేవాళ్లు. ఇక ఇండియా నుంచి వీళ్లు బట్టలు, కాటన్, ఇండిగో, సాల్ట్ పీటర్, నల్లమందు వంటివి ఎగుమతి చేసేవాళ్లు. వాళ్లదొక బ్రిలియంట్ స్ట్రాటజీ ఉండేది. ఇండియాలోని కోరమాండల్ తీరంలో కాటన్ బట్టలు కొని వాటిని ఇండోనేషియా తీసుకెళ్లి అక్కడ మసాలా దినుసులతో మార్చుకునేవాళ్లు. ఈ ఇంట్రా ఏషియన్ ట్రేడ్ వాళ్లకి విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టింది. ఈ మ్యాప్ చూడండి, వాళ్ల ప్లానింగ్ ఎంత పక్కాగా ఉందో అర్థమవుతోంది. ఒక్కచోటకే అతుక్కుపోలేదు వాళ్లు. తూర్పు తీరంలో మచిలీపట్నం, పులికాట్, నాగపట్నం లాంటి సెంటర్స్ ఉంటే, పశ్చిమ తీరంలో సూరత్, కొచ్చిన్ లాంటి చోట్ల ఫ్యాక్టరీలు పెట్టారు. బెంగాల్లో చిన్సురా, బీహార్లో పాట్నా, చివరికి ఆగ్రా వరకు వాళ్ల వ్యాపారం విస్తరించింది. ఈ భౌగోళిక విస్తరణ వల్ల వాళ్లకు రకరకాల వస్తువులు దొరికాయి. అలాగే ఇండియాలోని ఇంటర్నల్ ట్రేడ్ రూట్స్ను కూడా కంట్రోల్ చేయగలిగారు. సరే,
డచ్ కథ ఇది. ఇప్పుడు అసలైన గేమ్ చేంజర్స్ అంటే ఆంగ్లేయుల దగ్గరికి వద్దాం. వీళ్ల ఈస్ట్ ఇండియా కంపెనీకి జాన్ కంపెనీ అని కూడా ఒక పేరుంది. మొదట్లో వీళ్లు కూడా డచ్ వాళ్లలాగే కేవలం వ్యాపారం కోసం వచ్చారు. మొఘల్ చక్రవర్తుల ముందు నిలబడి వ్యాపారం చేసుకుంటాం సార్ అని పర్మిషన్ అడిగే స్థాయి నుంచి మొత్తం భారత ఉపఖండాన్నే ఏలే స్థాయికి ఎలా వెళ్లారో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ రెండు టైం లైన్స్ మనకు ఏం చెప్తున్నాయంటే, వాళ్ల విజయం ఓవర్నైట్ వచ్చింది కాదు. అది చాలా నెమ్మదిగా, వ్యూహాత్మకంగా, ఎన్నో కష్టాలతో సాగిన ప్రయాణం. 1599లో మర్చెంట్ అడ్వెంచరర్స్ అనే ఒక గ్రూప్ ఈ కంపెనీని మొదలుపెట్టి క్వీన్ ఎలిజబెత్ I దగ్గరనుంచి ఒక రాయల్ చార్టర్ తీసుకున్నారు. కాని కంపెనీ పెట్టిన వెంటనే వాళ్లు ఇండియాలో పాగా వేయలేదు. వాళ్ల ప్రయాణం రాయబారాలు, సముద్రయుద్ధాలు, మొఘల్ చక్రవర్తులు ఇంకా లోకల్ రాజుల నుంచి పొందిన కీలకమైన అనుమతులతో నిండి ఉంది. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు ఒక టర్నింగ్ పాయింట్. 1608లో కెప్టెన్ విలియం హాకిన్స్ హెక్టర్ అనే షిప్లో సూరత్ వచ్చి జహాంగీర్ ఆస్థానానికి వెళ్లాడు. అతనికి టర్కిష్ భాష వచ్చు, కానీ కోర్టులో అప్పటికే ఉన్న పోర్చుగీస్ల లాబింగ్ వల్ల వర్కౌట్ అవ్వలేదు. అసలైన మలుపు 1612లో వచ్చింది. సూరత్ దగ్గర స్వాలి అనే చోట జరిగిన సముద్ర యుద్ధంలో కెప్టెన్ థామస్ డస్ట్ ఆధ్వర్యంలో చిన్న ఇంగ్లీష్ దళం పెద్ద పోర్చుగీస్ దళాన్ని ఓడించింది. మొఘళ్లకు ఒక్కసారిగా అర్థమైంది, అరే పోర్చుగీసును కూడా ఓడించొచ్చా అని. ఈ విజయంతో ఇంప్రెస్ అయిన జహాంగీర్ 1613లో సూరత్లో పర్మనెంట్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత 1615లో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I తరపున సర్ థామస్ రో అనే రాయబారి వచ్చాడు. అతను ఒక డిప్లొమాట్ లాగా చర్చలు జరిపి మొఘల్ సామ్రాజ్యం అంతటా ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి పర్మిషన్లు సంపాదించాడు. 1661లో ఇంగ్లాండ్ రాజు చార్ల్స్ II పోర్చుగల్ రాకుమార్ని పెళ్లి చేసుకున్నప్పుడు కట్నంగా బాంబే వచ్చింది. ఆ రాజు దాని సంవత్సరానికి 10 పౌండ్ల అద్దెకు కంపెనీకి ఇచ్చేశాడు. ఇక అన్నిటికంటే పెద్ద జాక్పాట్ 1717లో తగిలింది. మొఘల్ చక్రవర్తి ఫర్రుఖ్సియార్ జారీ చేసిన ఫర్మాన్ అంటే రాజశాసనం కంపెనీకి ఒక మ్యాగ్నా కార్టా లాంటిది. దీంతో వాళ్లకు బెంగాల్లో డ్యూటీ ఫ్రీ ట్రేడ్ రైట్స్ ఇంకా దస్తక్ అనే ఫ్రీ పాసులు ఇచ్చే అధికారం వచ్చింది. ఇదే వాళ్ళ ఎదుగుదలకు పునాది వేసింది. ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో వీటి మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఫరూఖ్సియార్ ఫర్మాన్ కన్నా ముందే 1632లో కంపెనీ గోల్కొండ సుల్తాన్ నుంచి ఒక గోల్డెన్ ఫర్మాన్ పొందింది. దాని ప్రకారం సంవత్సరానికి 500 పగోడాలు కట్టి గోల్కొండ పోర్ట్లో ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక దస్తక్ విషయానికొస్తే ఇదొక ఫ్రీ పాస్. కంపెనీ వాళ్ళు ఈ పాస్ చూపిస్తే వాళ్ళ సరుకును ఎవ్వరూ ఆపకూడదు. కానీ కంపెనీ ఆఫీసర్లు ఈ దస్తకులను వాళ్ళ సొంత ప్రైవేట్ వ్యాపారానికి వాడుకోవడం మొదలుపెట్టారు. దీనివల్ల బెంగాల్ నవాబులకు నష్టమొచ్చింది. ఇదే ఫ్యూచర్లో ప్లాసీ యుద్ధానికి ఒక ముఖ్య కారణమైంది. ఇక్కడ మనం వాళ్ల మైండ్ సెట్లో ఒక పెద్ద మార్పు చూడాలి. మొదట్లో వాళ్ల ఫ్యాక్టరీలో అంటే కేవలం గిడ్డంగులు. కాని మెల్లమెల్లగా తమ స్థావరాలను కాపాడుకోవడానికి, తమ పవర్ను చూపించుకోవడానికి వాటిని కోటలుగా మార్చడం మొదలుపెట్టారు. 1625లో సూరత్లో ఫెయిలైనా 1639లో మద్రాసులో ఒక స్థలం కొని అక్కడ ఫోర్ట్ సెయింట్ జార్జ్ అనే కోట కట్టారు. ఇదే వాళ్లకి సౌత్లో హెడ్ క్వార్టర్స్ అయింది. అలాగే కలకత్తాలో ఫోర్ట్ విలియం, పశ్చిమాన బాంబే క్యాజిల్ వాళ్ల అధికార కేంద్రాలుగా అంటే ప్రెసిడెన్సీలుగా మారాయి. ఓకే, ఇక లేటుగా వచ్చిన వాళ్ల సంగతి చూద్దాం. డేన్లు, ఫ్రెంచ్ వాళ్ళు. డేన్లు అంటే డెన్మార్కుకు చెందినవాళ్లు. వీళ్ల ప్రభావం పెద్దగా లేదు. కానీ ఫ్రెంచ్ వాళ్లు మాత్రం ఇండియాలో బ్రిటిష్ వాళ్లకు చాలా గట్టిపోటీ ఇచ్చారు. వీళ్ళిద్దరి లక్ష్యాలు, పద్ధతులు చాలా డిఫరెంట్. ఈ పోలిక తేడాను స్పష్టంగా చెప్తుంది. ఒకవైపు డేన్లు, వీళ్లది పెద్ద కథేం లేదు. 1616లో కంపెనీ మొదలుపెట్టారు. తమిళనాడులో ట్రాంక్యుబార్, బెంగాల్లో సెరంపూర్లో సెటిల్ అయ్యారు. కానీ వ్యాపారం కంటే మత ప్రచారం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. మరోవైపు ఫ్రెంచ్, వీళ్లు చాలా సీరియస్ ప్లేయర్స్. వీళ్ల ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో ఫ్రాన్స్ రాజు లూయిస్ XIV అతని మంత్రి కోల్బర్ట్ ఆధ్వర్యంలో ఏర్పడింది. ఇది బ్రిటిష్ కంపెనీలా ప్రైవేట్ కాదు, ఆల్మోస్ట్ గవర్నమెంట్ కంపెనీ. సో దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఫుల్గా ఉండేది. వాళ్ల లక్ష్యం కేవలం వ్యాపారం కాదు, ఇండియాలో ఒక ఫ్రెంచ్ సామ్రాజ్యం స్థాపించడం. డేనిష్ వాళ్ల కథ చాలా సింపుల్గా ముగిసిపోయింది. 1620లో ట్రాంక్యుబార్లో ఫ్యాక్టరీ పెట్టారు. సెరాంపూర్ వాళ్లకి మెయిన్ సెంటర్. కానీ మిగతా వాళ్లతో పోటీ పడలేక 1777 నాటికి వాళ్ల కంపెనీ దివాలా తీసింది. చివరికి 1845లో గొడవలు, యుద్ధాలు ఏమీ లేకుండా సింపుల్గా తమ స్థావరాలన్నీ బ్రిటిష్ వాళ్లకు అమ్మేసి వెళ్ళిపోయారు. కాని ఫ్రెంచ్ వాళ్ల కథ అలా కాదు. వాళ్లు చాలా అగ్రెసివ్గా వచ్చారు. 1668లో సూరత్లో ఫస్ట్ ఫ్యాక్టరీ పెట్టారు. 1674లో ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే అతను పాండిచేరిని స్థాపించాడు. ఇదే ఇండియాలో వాళ్లకి రాజధాని అయింది. డూప్లే లాంటి గవర్నర్ల టైంలో ఫ్రెంచ్ వాళ్లు ఇండియన్ రాజుల ఇంటర్నల్ పాలిటిక్స్లో తలదూర్చడం మొదలుపెట్టారు. వారసత్వ గొడవల్లో ఒకరి పక్షాన చేరి వాళ్ల ద్వారా పవర్ సంపాదించడం, ఈ కొత్త ట్రిక్ను మొదలుపెట్టిందే వీళ్లు. ఇదే పద్ధతిని బ్రిటిష్ వాళ్లు కాపీ కొట్టి
వాళ్లకన్నా సక్సెస్ఫుల్గా అమలు చేశారు. ఈ ఇద్దరి మధ్య పోరాటమే కర్ణాటక యుద్ధాలకు కారణమైంది. ఈ వాక్యం చంద్రనాగోర్ గురించి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. హిస్టరీలో ఎప్పుడూ ఒకే వెర్షన్ ఉండదు. ఒకే విషయం మీద రకరకాల అభిప్రాయాలుంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని తెలుసుకోవడం మనల్ని ఒక అడుగు ముందుంచుతుంది. ఒకరు దాన్ని ఫ్రెంచ్ వాళ్ళు కట్టారని చెప్పొచ్చు, ఇంకొకరు ఆల్రెడీ ఉన్న ఊర్లను కలిపారని చెప్పొచ్చు. రెండూ తెలుసుకోవడం మంచిదే. రైట్. ఇప్పటిదాకా మనం ఫ్యాక్ట్స్ చూసాం. ఇప్పుడు అసలు సిసలైన అనాలిసిస్లోకి వెళ్తున్నాం. ఎగ్జామ్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే పాయింట్స్ ఏంటో, వాటి వెనుక ఉన్న నిజానిజాలేంటో ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన సెక్షన్. మనమిందాక ఒక గ్రాఫిక్ చూశాం కదా, అందులో డచ్ వాళ్ళు 17వ శతాబ్దంలోనే వెళ్ళిపోయారని ఉంది. అసలది నిజమా? చాలామందిని తప్పుదారి పట్టించే పాయింట్ ఇది. దీని వెనుకున్న అసలు వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, గ్రాఫిక్ ఏమో 17వ శతాబ్దం అంటోంది, టెక్స్ట్ ఏమో 19వ శతాబ్దం అంటోంది. ఏది కరెక్ట్? వాస్తవమేంటంటే 17వ శతాబ్దం డచ్ వాళ్ల పీక్ టైం. వాళ్ల పతనం మొదలైంది 18వ శతాబ్దంలో. ముఖ్యంగా 1759లో బెంగాల్లో జరిగిన బెదరా యుద్ధంలో బ్రిటిష్ వాళ్లు డచ్ వాళ్లని చిత్తుగా ఓడించారు. దాంతో ఇండియాలో వాళ్ల పొలిటికల్ పవర్ పోయింది. కానీ వాళ్ల ట్రేడింగ్ పోస్టులు ఇంకా ఉన్నాయి. చివరికి 1824లో జరిగిన ఆంగ్లో డచ్ ఒప్పందం ప్రకారం వాళ్లు ఇండియాలోని స్థావరాలన్నీ బ్రిటిష్ వాళ్లకిచ్చేసి ఇండోనేషియా మీద కాన్సంట్రేట్ చేశారు. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే వాళ్లు పూర్తిగా వెళ్ళిపోయింది 19వ శతాబ్దం మొదట్లో. ఆ గ్రాఫిక్లో ఉన్నది తప్పు, టెక్స్ట్లోని సమాచారం కరెక్ట్. ఇది చూడ్డానికి సింపుల్ క్వశ్చన్లా ఉంటుంది, కానీ చాలామంది తప్పు చేస్తారు. బ్రిటిష్ వాళ్ల మొదటి ఫ్యాక్టరీ ఏది? దీనికి ఆన్సర్ చెప్పే ముందు అసలు మొదటి ఫ్యాక్టరీ అనే పదాలను మనం ఎలా చూస్తున్నామన్నది ఇంపార్టెంట్. సరే, ఈ కన్ఫ్యూజన్కు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెడదాం. జాగ్రత్తగా వినండి. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన మొట్టమొదటి ఫ్యాక్టరీ అంటే జస్ట్ ఫస్ట్ అని అడిగితే అది మచిలీపట్నం 1611. కానీ ఇది టెంపరరీ. అదే మొఘల్ చక్రవర్తి నుంచి అఫీషియల్ పర్మిషన్ తీసుకుని పెట్టిన మొదటి శాశ్వత ఫ్యాక్టరీ అని అడిగితే అప్పుడు ఆన్సర్ సూరత్ 1613. ఇక దక్షిణ భారతదేశంలో మొదటి ఫ్యాక్టరీ అడిగినా అది మచిలీపట్నమే. తూర్పు భారతదేశంలో మొదటి ఫ్యాక్టరీ అని అడిగితే అది ఒరిస్సాలోని హరిహరపూర్ లేదా బాలసోర్లో 1633లో పెట్టారు. ఈ చిన్న చిన్న తేడాలు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా మనం చాలా డీప్గా డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ కోసం మెయిన్ పాయింట్స్ అన్నీ చూసేద్దాం. ఇవి మీ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్కు బాగా హెల్ప్ అవుతాయి. ఈ పాయింట్స్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. డచ్ హెడ్ క్వార్టర్స్ పులికాట్, వాళ్ల పగోడా కాయిన్స్ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ కంపెనీ ఎప్పుడు? 1599. స్వాలి యుద్ధం 1612. ఇది బ్రిటిష్ వాళ్ల నేవీ పవర్ను ప్రూవ్ చేసింది. బాంబై 1661లో కట్నంగా వచ్చింది. ఫరూఖ్సియార్ ఫర్మాన్ 1717. దీని ద్వారా వచ్చిన దస్తక్ హక్కులే తర్వాత గొడవలకు కారణమయ్యాయి. డేన్లనగానే వాళ్ల మిషనరీ పనులు గుర్తుకురావాలి. ఫ్రెంచ్ కంపెనీని 1664లో కోల్బర్ట్ స్థాపించాడు. అది ఒక గవర్నమెంట్ కంపెనీ. వాళ్ల రాజధాని పాండిచేరిని 1674లో ఫ్రాంకోయిస్ మార్టిన్ స్థాపించారు. ఇవి మినిమం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సరే, ఈ మొత్తం కథ విన్నాక ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న. ఇది కేవలం ఫ్యాక్ట్స్ కాదు, ఎనాలిసిస్. బ్రిటిష్ వాళ్లు గెలవడానికి చాలా కారణాలున్నాయి, కానీ వాటన్నిటిలో ది మోస్ట్ డిసైసివ్ అంటే ఒకే ఒక టర్నింగ్ పాయింట్ ఏది? అది పోర్చుగీజులను ఓడించిన స్వాలి యుద్ధమా, వాళ్లకు ఫ్రీ ట్రేడ్ ఇచ్చిన ఫర్రుఖ్సియార్ ఫర్మానా, లేక బెంగాల్ను వాళ్ల చేతిలో పెట్టిన ప్లాసీ యుద్ధమా? దీనికి ఒకే కరెక్ట్ ఆన్సర్ లేదు. కానీ ఈ ప్రశ్న గురించి మీరు ఆలోచించి మీ సొంత వాదనను తయారు చేసుకోగలిగితే మీరు ఈ టాపిక్ను నిజంగా అర్థం చేసుకున్నట్టే. ఇలాంటి విశ్లేషణే ఉన్నత స్థాయి పరీక్షలలో అవసరం. ఈ విశ్లేషణ మీ ప్రిపరేషన్కు హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.